ముందుకు పోయినా రై సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంటి బాబన్న ఇంకోసారి మొహం పగిలిపోద్ది జఫా నా కొడుకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మీ బర్ది మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది ఇదేంటైతే అరే నీ అబ్బా అరే నివరకు పైన నిప్పు నీ అబ్బా జఫా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని ఉన్నారా మీరు నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? నాకు తెలీదమ్మా. అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ చూసారా? ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తా ఉంటారు. ఢిల్లీ కేసులు చూసుకుంటారు, ఢిల్లీ కేసులు చూసుకుంటారు. అసెంబ్లీని ఫేస్ చేయలేక ఢిల్లీ వెళ్ళిపోతే ఇది స్కిప్ చేయొచ్చని వెళ్ళిపోయాడు. అంటే అది రాజకీయ భవిష్యత్తు ఏంటి జగన్ గారు? జగన్ ఇంకేముంది, రేజ్ క్లోజ్. ఈ ఢిల్లీలో పోరాటది ఏమున్నది? ఇటు చేసిన అక్రమాలన్నీ కప్పుచ్చుకోనాక పెద్ద ప్లానింగే మండుతున్నట్టుంది. ఢిల్లీ వెళ్ళడం వేస్ట్ అంటారు. వేస్ట్, శుద్ధ వేస్ట్. అక్కడ ఇంట్లో కూర్చోక ఇంకెందుకంటే ఢిల్లీకి వెళ్ళినాడు. అసెంబ్లీ చూసారా? ఈ రోజు చూడలేదు. ఓకే చూడలేదు. నల్లకండ వాళ్ళు వేసుకుని వచ్చారు. ఆహా, ఉన్న 10 మందినా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రాజకీయ భవిష్యత్తు ఏంటి జగన్ గారు? ఇంట్లో కూర్చోవడం. ఇంకా మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అదృష్టవశాత్తు ఈ రోజు వాళ్ళకి లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. తప్పించుకొని పారిపోయారు. వాళ్ళు we have to make them accountable, అధ్యక్ష. We have to bring them into accountability. They have to be penalized. iPad.